హైకోర్టు స్టే పైన ఎంపీ ఈటల రాజేంద్ర స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా చేతులు ఎత్తేసిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించి ముందే తెలిసినట్టుగా జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏమీ కాకుండా గతంలోనే ప్రజలను మోసం చేసిన పార్టీ అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పాటించకుండా రాజకీయ నాటకాలు ఆడటం దేనిద్దరికీ ఉదాహరణ అని అన్నారు. ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే, కానీ ఆయనకున్నట్టున్నది. మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగినవాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించారో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఇంత మూర్ఖంగా